ఆవు నెయ్యి కన్నా పంది కొవ్వు శ్రేష్టమా? కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే ఎలా ఉంటుంది? అర్హత లేనివాణ్ణి అందులో మెక్కిస్తే ఏం జరుగుతుంది? ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఓసారి పరిశీలిస్తే ఇదే నిజమనిపిస్తుంది. ఏడుకొండలవాడి ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ కలిశాయని ఓవైపు భక్తకోటి తీవ్రంగా ఆవేదన చెందుతుంటే, మరోవైపు దానికి కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నిస్సిగ్గుగా ఎదురుదాడికి దిగుతున్నారు. చేసిన తప్పుడు పనిని సమర్థించుకోవడానికి అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్గా పదవి వెలకపెట్టిన పొన్నవాళ్లు సుధాకర్ రెడ్డి తిరుమల లడ్డు అంశంపై ఢిల్లీలో మీడియా ముందు తన పైత్యాన్ని ప్రదర్శించారు. ఆవు నెయ్యి కన్నా పంది కొవ్వు చాలా గొప్పదని, అది శ్రేష్టమని సెలవిచ్చారు. ఎందుకంటే మార్కెట్లో కిలో ఆవు నెయ్యి 350 రూపాయల వరకు ఉంటే పంది కొవ్వు ఏకంగా 1400 రూపాయల వరకు ఉందని కొత్త వాదన తెరపైకి తెచ్చాడు. ఆ విధంగా చూస్తే ఆవు నెయ్యి కన్నా పంది కొవ్వే గొప్పదని చెప్పుకొచ్చారు. రాగి చెంబులో బంగారం ఎవరైనా వేస్తారా? ఇత్తడిలో ఎవరైనా గోల్డ్ కలుపుతారా అని తనకున్న లాయర్ తెలివితేటలను మీడియా ముందు ప్రదర్శించారు. అంటే ఈయన గారి మాటల ప్రకారం ఇక్కడ ఆవు నెయ్యి రాగు చెంబు లేదా ఇత్తడి అనుకోవాలి, అలాగే పంది కొవ్వు అనేది బంగారంతో సమానమని అనుకోవాలన్నమాట. అంటే పొన్నవాళ్ళు మాటల ప్రకారం ఇంతకాలం భక్తులంతా లడ్డు అనబడే ఇత్తడి లేదా రాగిని తిన్నారన్నమాట. జగన్ ఏలుబడిలో మాత్రం దగ్గరుండి మరీ బంగారం తినిపించారన్నమాట. వాస్తవానికి తిరుమల శ్రీవారి లడ్డు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాన్ని దేవుడికి మరో ప్రతిరూపంగా భావిస్తాం. దాన్ని తింటూనే మరోసారి మనోదర్శనం చేసుకుంటాం. అలాంటి లడ్డు తయారీలో తప్పుడు పదార్థాలు ఉపయోగించారన్న ఆరోపణలపై మాజీ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన ఓ వ్యక్తి మాట్లాడే పద్ధతి ఇదేనా అని జనమంతా ముక్కున వేలేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి భజనకు అలవాటు పడిపోయిన పొన్నవాళ్ళు చివరకు ఆవు నెయ్యిని రాగితోనూ పంది కొవ్వును బంగారంతోనూ పోలుస్తున్నారంటే ఇంతకంటే దిగజారుడుతనం మరొకటి ఉండదని దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తం మీద తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో జగన్ అండ్ కో చేస్తున్న వాదనలు సామాన్య జనానికి జుగుస్పా కలిగిస్తున్నాయనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.